Hello everyone, welcome to Ekamais Academy and welcome to this particular answer writing series in 20 minutes. మనం ఎవ్రీడే ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో 4 క్వశ్చన్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ జిఎస్ పేపర్స్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు అనలైజ్ దట్ పర్టికులర్ బ్లూ ప్రింట్ ఆన్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ టు బి రిటర్న్. అంటే అలాంటి క్వశ్చన్ కనుక మనకి మెయిన్స్లో ఎదురవుతే మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది కావాలి, ఏం రాయాలి అని. ఆ పర్టికులర్ ఏం రాయాలి అనే బ్లూ ప్రింట్ని నేను హెల్ప్ చేయడం వల్ల మీకు ఆన్సర్ రైటింగ్ సెగ్మెంట్లో ఉపయోగపడడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ మనం జిఎస్ పేపర్ 1 క్వశ్చన్ తీసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒకవేళ మనం మాట్లాడితే ఉమెన్ రోల్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ దాని మీద ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఒకవేళ మీ క్వశ్చన్ చదివితే పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వాజ్ నాట్ మియర్లీ ఎ సింబాలిక్ బట్ డీప్లీ ఆర్గనైజేషనల్. అంటే జస్ట్ ఏదో సింబాలిక్ కాదు, బట్ డీప్లీ ఆర్గనైజేషనల్గా ఉమెన్ వ్యవహరించడం జరిగింది. ఎగ్జామిన్ విత్ దిస్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు గ్రాస్ రూట్స్ మొబిలైజేషన్. చాలా మంచి క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ 2026 మెయిన్స్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మేబీ డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా రాకపోయినా ఉమెన్ బేస్డ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్ కాంపోనెంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంట్రడక్షన్లో కనుక మనం రాయాల్సి వస్తే ఆ ఉమెన్ రోల్ ఏంటి, ట్రెడిషనల్లీ దాన్ని ఒక సింబాలిక్ పార్టిసిపెంట్స్గా గుర్తించినారు. కాకపోతే బట్ రియాలిటీ దే ప్లేడ్ క్రూషియల్ ఆర్గనైజేషనల్, మొబిలైజేషనల్ అండ్ లీడర్షిప్ రోల్స్. జస్ట్ ఒక సింబాలిక్ రిప్రజెంటేషనే కాదు, చాలా ఎఫెక్టివ్ రోల్స్ని వాళ్ళు ప్లే చేయడం జరిగింది, విచ్ ఎక్స్పాండెడ్ ద సోషల్ బేస్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. సో ఈ విధంగా ఆ ఉమెన్ని అప్రైజ్ చేస్తూ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుంటూ ఇంట్రడక్షన్ని రాయాల్సి ఉంటుంది. అదే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం మల్టీ డైమెన్షనల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సార్. గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజేషన్ ఇన్ మాస్ మూమెంట్స్ ఎలా ఉమెన్ చేశారు, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం కోట్ చేయొచ్చు సార్. నాన్ కోఆపరేషన్ మూమెంట్, లేకపోతే ఎక్కడన్నా బాయ్కాట్ క్యాంపెయిన్స్ జరిగినప్పుడు, లేకపోతే ఉమెన్ మొబిలైజ్డ్ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నప్పుడు వాటి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. వాళ్ళ దాంట్లలో ఒకరిద్దరు నేమ్స్ కూడా తీసుకోవచ్చు సార్, ఇన్ కేస్ అక్కడ మనకు గుర్తొస్తాయి. బసంతి దేవి అండ్ కస్తూర్బా గాంధీ, ఇలాంటి పర్సనాలిటీస్, ఉమెన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ యొక్క నేమ్స్ని మెన్షన్ చేయడం వల్ల ఇంకొంచెం అథెంటిక్ రిప్రజెంటేషన్ అనేది కనిపించడం జరుగుతుంది. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కూడా స్పెసిఫిక్గా మీరు చూస్తే సాల్ట్ సత్యాగ్రహలో ఉమెన్ ఆర్గనైజ్డ్ దీస్ పర్టికులర్ మార్చెస్ అండ్ ప్రొటెస్ట్ అండ్ కన్వర్టెడ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇంటూ ఏ మాస్ మూమెంట్. ఎగ్జాంపుల్ సరోజినీ నాయుడు. సో ఇలా ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల ఆ పర్టికులర్ కనెక్టివిటీ అనేది మనం చూపిస్తూ ఉంటాం. ప్లస్ ఇవి కాకుండా అడిషనల్గా మనం ఎక్కడెక్కడైతే ఉమెన్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ని కాంట్రిబ్యూట్ చేశారో, ఆర్గనైజేషనల్ లీడర్షిప్ త్రూ, ప్లస్ రెవల్యూషనరీ పార్టిసిపేషన్, ఎక్కడెక్కడైతే రెవల్యూషనరీ ఉద్యమాలు జరిగినా దాంట్లో ఓన్లీ మెన్నే కాదు ఉమెన్ కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 1857 రివాల్ట్ కూడా మనం ఒక కన్సిడరబుల్ పాయింట్గా తీసుకొని ఝాన్సీ లక్ష్మీబాయి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మనం రాయొచ్చు. ప్లస్ క్విట్ ఇండియా మూమెంట్లో అరుణ ఆసఫ్ అలీ ప్లే చేసిన రోల్, లేకపోతే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎలా ఉమెన్ కాంట్రిబ్యూట్ చేశారు, త్రూఅవుట్ ద జర్నీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉమెన్ రోల్ ఏంటి అనే కాంపోనెంట్ని మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రీప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? అండ్ కంక్లూజన్లో ఒకవేళ మనం చూస్తే ఉమెన్స్ పార్టిసిపేషన్ అనేది ట్రాన్స్ఫార్మ్డ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ ఎన్ ఎలైట్ మూమెంట్ ఇంటూ ఏ మాస్ మూమెంట్. ఎలైట్ మూమెంట్ నుంచి మాస్ మూమెంట్కి కన్వర్ట్ చేయడం జరిగింది. దే స్ట్రెంథెండ్ బోత్ నేషనలిస్ట్ మూమెంట్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇట్లా ఒక డీసెంట్ కంక్లూజన్ ఇవ్వడం వల్ల మనకు ఆన్సరైజ్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఉమెన్ అప్రైజింగ్ కనిపిస్తానే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మనకి ఈ ఆన్సర్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అదే జిఎస్ పేపర్ 2లోకి వెళ్తే సార్, ద ప్రాబ్లమ్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఐడియాలజికల్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది ఐడియాలజికల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కాకపోతే పొలిటికల్ కరప్షన్ ఇన్ ఇండియా అనేది నెవర్ ఎండింగ్ టాపిక్. సో ఈ మధ్య ఇంకా ఎలక్షన్స్ ఎక్కువ జరిగినాయి కాబట్టి పొలిటికల్ కరప్షన్ అనేది ఇంకా ఎక్కువ న్యూస్లో ఉంది. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ ఇన్ ఇండియా హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఇండివిజువల్ మిస్కండక్ట్ టు సిస్టమేటిక్ డిస్టార్షన్. ఎగ్జామిన్ దిస్ షిఫ్ట్ అండ్ అనలైజ్ ద స్ట్రక్చరల్ డ్రైవర్స్ బిహైండ్ ఇట్. సో ఫస్ట్ మనం పొలిటికల్ కరప్షన్ గురించి ఇంట్రడక్షన్ రాయాలి, అది కీవర్డ్గా తీసుకుంటూ. ఐ థింక్ పొలిటికల్ కరప్షన్ అనేది ఎర్లియర్ ఏంద్రా అంటే ఒక ఇండివిజువల్ ఐసోలేటెడ్ యాక్ట్గా చూసేది, ఒక బ్రైబరీ కాంపోనెంట్గా చూసేది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఇంక్రీజింగ్లీ ఇట్ హ్యాస్ బీన్ ఎంబెడెడ్ ఇన్ పొలిటికల్, ఎలక్టోరల్ అండ్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్. సో ఇది ఒక ఇండివిజువల్ మిస్కండక్ట్ నుంచి ఒక సిస్టమేటిక్ డిస్టార్షన్ వైపుగా మారింది సార్. ఎర్లియర్ ఇండివిజువల్ యూస్ టు బి కరప్టెడ్, బట్ నౌ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కరప్ట్. సో అట్లా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ వల్ల మనకి ఎలాంటి షిఫ్ట్స్ అనేవి కనిపించినాయి, దాని ఇంపాక్ట్స్ ఏంటనేది ఈ పర్టికులర్ ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. ఎలాంటి షిఫ్ట్ జరిగింది, నేచర్ ఆఫ్ షిఫ్ట్ అంటే సింపుల్గా ఎర్లియర్ ఒక ఇండివిజువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక
పోలీస్ అఫీషియల్ లేకపోతే ఒక జ్యుడిషియల్ ఆఫీసరు, సో కరప్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కే ఆ పర్టికులర్ బ్లేమ్ అనేది అటాచ్ అయ్యింది. సెకండ్, ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ఎలా ఈ పర్టికులర్ పొలిటికల్ కరప్షన్కి ఒక స్ట్రక్చరల్ డ్రైవర్గా మారింది. ఒక సిస్టమేటిక్ కరప్షన్ చేయడానికి ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ అనేది ఎలా మారింది. ఎందుకంటే ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ పొలిటికల్ పార్టీస్కి జనరల్గా చేస్తూ ఉంటారు. దానివల్ల లేటర్ ఆన్ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైతే పవర్లోకి వస్తాయో, ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటుందో వాళ్ళకి బయాస్డ్గా ఉండే పాలసీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇవి ఎందుకు మరి పొలిటికల్ పార్టీస్కి ఎందుకు కావాలరా అంటే, పొలిటికల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, ముందులాగా లేవు పొలిటికల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు చూస్తే ఒక కోటికి 5,000 ఇచ్చి కూడా ఉంటా ఉన్నారు. సో డిపెండెన్స్ ఆన్ ఒపేక్ ఫండింగ్ మీద ఉంది కాబట్టి ఈ ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ అనేది ఒక స్ట్రక్చరల్ డ్రైవర్గా మారడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు చూస్తే మనీ అండ్ మజిల్ పవర్ చూసి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బెల్ట్లో చూస్తే ఈ మనీ అండ్ మజిల్ పవర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ మనీ అండ్ మజిల్ పవర్ కనిపించడం వల్ల వీకర్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ ఉంది. సో ఇది కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఒక రీజన్, ఎక్కడ ఇండివిజువల్ కరప్షన్ నుంచి మనకు సిస్టమేటిక్ కరప్షన్గా మారడానికి. ప్లస్ ప్యాటర్నైజ్డ్ బేస్డ్ గవర్నెన్స్, ఇఫ్ యూ కుడ్ సీ పొలిటికల్ లాయల్టీ, ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ హ్యాస్ బీన్ ఎరోడెడ్. దానివల్ల వీక్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ డెవలప్ అయిపోయి స్టేట్ బిజినెస్ నెక్సెస్ అనేది క్రోనిక్ క్యాపిటలిజం అంటాం సార్ జనరల్గా. అంటే ఇందాక చెప్పే కదా, మనకి ఎప్పుడైతే బిజినెస్ మెన్స్ ఉంటాయో వాళ్ళు జనరల్గా ఆఫర్ చేస్తారు అన్నట్టు మనీ స్టేట్కి కానీ పొలిటికల్ పార్టీ కానీ. ఇన్స్టెడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆఫర్ చేస్తారు. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ డబ్బులు తీసుకొని ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్లో గెలుస్తారో వీళ్ళకి బయాస్డ్గా ఉండే పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ క్రోనిక్ క్యాపిటలిజం అనేది చాలాసార్లు న్యూస్లో ఉంది. దీని మీద కూడా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది సార్ ముందుకు వెళ్ళినాక. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ క్రోనిక్ క్యాపిటలిజం. క్లియర్? అలాంగ్ విత్ దట్ ఇంపాక్ట్ ఆన్ డెమోక్రసీ ఎలా ఉంటుందన్న డైమెన్షన్లో కూడా మనం రాయాల్సి ఉంటుంది. పొలిటికల్ కరప్షన్ మీద హైయెస్ట్ ఛాన్సెస్ ఆర్ దేర్ సార్, దట్ క్వశ్చన్ మైట్ కమ్. సో మరి ఏం చేయొచ్చు సార్ దీనికి? పొలిటికల్ కరప్షన్ ఇండివిజువల్ నుంచి సిస్టమేటిక్గా మారింది కదా, దానికి ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్పరెంట్ పొలిటికల్ ఫండింగ్ జరగాలి. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి వచ్చినాయి కానీ దట్ వాజ్ నాట్ దట్ పర్టికులర్ సిగ్నిఫికెంట్ యాజ్ సచ్. ఇంకా బెటర్ పొలిటికల్ ఫండింగ్ అనేది జరగాలి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి. ఇండిపెండెంట్ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని రావాలి. నవడేస్ ఏసీబీ నెట్వర్క్స్ అనేవి చాలా గ్రేట్గా ఉన్నాయి సార్, కానీ ఇంకా బెటర్గా ఎఫెక్టివ్ రిజల్ట్స్ని మనం తీసుకొని రావచ్చు ఆ పర్టికులర్ పారామీటర్లో. ప్లస్ స్ట్రెంథనింగ్ లోక్పాల్ని స్ట్రెంథన్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్ట్రెంథన్ చేయాలి, క్యాగ్ ఆడిటింగ్ని స్ట్రెంథన్ చేయాలి. సో ఈ విధంగా మనం వే ఫార్వర్డ్ చేయగలిగితే ఇండియాలో ఉన్న ఈ పొలిటికల్ కరప్షన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ సిస్టమేటిక్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ మనకి దానివల్ల we can have that ability to reduce that particular corruption. So conclusion ko vachesarki political corruption increased segment reflects structural weakness in governance and political economy. Addressing it requires institutional reforms as fine in way forward lo cheppinattu, transparency and stronger democratic accountability. So ee vidhanga ee way forward ne teeskunటూ మనం conclusion ni రాయొచ్చు. అదే GS పేపర్ 3 లోకి వెళ్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా టాపిక్స్ ఉన్నాయి సార్. దాంట్లో 1-2 నేను ఇప్పుడు తీసుకున్నా. ముందుకెళ్ళినాక కూడా చాలా వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీద నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీతో రాయించే ప్రయత్నం చేస్తా. సో దట్ 26-27 మెయిన్స్లో ఇట్ వుడ్ బి హెల్పింగ్ యూ. ఎక్స్ప్లెయిన్ వాట్ రోల్ డు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్. రైట్ నౌ ద వరల్డ్ ఈస్ రన్నింగ్ అరౌండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఇండియా. Play in improving supply chain resilience, evaluate the strategic relevance. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అంటే ఏమొస్తాయి సార్? ఇప్పుడు AI ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, రోబోటిక్ ఉంది, 3D ప్రింటింగ్ ఉంది. ఇవన్నీ కూడా దే ఎన్హాన్స్ విజిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఫర్ ప్రొడక్షన్ సిస్టమ్స్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ బిల్డింగ్ రెసిలియంట్ సప్లై చైన్స్. సో అట్లా అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, దాని మీద మనం ఇంట్రడక్షన్ రాయొచ్చు. 1-2 ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ ఇంట్రడక్షన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ యూ కుడ్ సీ బాడీ ఆఫ్ ద ఆన్సర్, దాంట్లో మనం మల్టీ డైమెన్షన్ ఓపెన్ చేయొచ్చు సార్. యాజ్ సచ్ ఆ పర్టికులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషినరీ ఏదైతే ఉందో వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ సప్లై చైన్ రెసిలియన్స్. ఆ సప్లై చైన్ రెసిలియన్స్లో రియల్ టైమ్ విజిబిలిటీస్లో IoT సెన్సార్స్ని, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ని వాడచ్చు. ప్లస్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ని తీసుకొని రావచ్చు. ప్రిడిక్టివ్ డెసిషన్ మేకింగ్ త్రూ AI అండ్ బిగ్ డేటా అనాలిటిక్స్ చేయొచ్చు. ఆటోమేషన్ని క్రియేట్ చేయొచ్చు. అగ్రికల్చర్లో ఆటోమేషన్ చేయొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆటోమేషన్ చేయొచ్చు. ఇంకా చాలా వేస్లో మనం ఈ పర్టికులర్ ఆటోమేషన్ని అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు. అలా ఎగ్జాంపుల్స్ కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఇస్తూ రాయండి.
ప్లస్ స్ట్రాటజిక్ రిలివెన్స్ కూడా ఉంటుంది సార్. స్ట్రాటజిక్ రిలివెన్స్లో ఎకనామిక్ సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది వెన్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ మెషినరీ, సో దట్ దెర్ ఈస్ నో నెసెసిటీ దట్ వీ రిలై ఆన్ ఎక్స్టర్నల్ కంట్రీస్ ఫర్ ఇంపోర్ట్స్ ఆఫ్ దోస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యాజ్ సచ్. ప్లస్ స్ట్రాటజిక్ ఆటోనమీ కాంపోనెంట్ కూడా ఉంటుంది సార్. మనం ఆన్సర్ రాసినప్పుడు స్ట్రాటజిక్ ఆటోనమీ కాంపోనెంట్లో సెల్ఫ్ రిలయంట్ అనే కాంపోనెంట్ నుంచి రాయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం చూస్తే ఇండియాలో సెమీ కండక్టర్స్, డిఫెన్స్, ఫార్మాస్యూటికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్ట్రాటజిక్ ఆటోనమీ అనేది బిల్డ్ చేస్తా ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఇలా రాస్తూ వే ఫార్వర్డ్ని మెన్షన్ చేస్తూ, వే ఫార్వర్డ్లో కొన్ని ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ అనేది రాస్తూ, పబ్లిక్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్లస్ R&D ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లస్ స్కిల్ ఇండియా అండ్ వర్క్ ఫోర్స్ అప్స్కిల్లింగ్, రెసిలియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్స్లో వే ఫార్వర్డ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దట్ కంక్లూజన్ని రాస్తే అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ సప్లై చైన్ రెసిలియన్స్, దే ఇంప్రూవ్ ఎబిలిటీ, విజిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ అనే కాంపోనెంట్ని, ఎజిలిటీ అండ్ విజిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ అనే కాంపోనెంట్ని తీసుకొని మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా జిఎస్ పేపర్ 4కి వచ్చేసరికి ఆబ్వియస్లీ జిఎస్ పేపర్ 4 కొంచెం కరెంట్తో అసోసియేట్ అయి ఉండదు, స్టాటికే ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఒకసారి టాపిక్ నేర్చేసుకుంటే దాని మీద మల్టిపుల్ ఆన్సర్స్ రాయడం వల్ల మనకు వెరైటీ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ డైవర్సిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాంపోనెంట్ మీద క్వశ్చన్ రావడం జరిగింది సార్. ఎక్స్ప్లెయిన్ ద కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎనలైజ్ దేర్ రెలివెన్స్ ఇన్ మేనేజింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో అందరికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెఫినేషన్ తెలిసే ఉంటుంది ఎవరైతే ఎథిక్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారో. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్, మేనేజ్ అండ్ యూజ్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ, పాపులరైజ్డ్ బై డానియల్ గోల్మెన్, ఎసెన్షియల్ ఫర్ రిజాల్వింగ్ టెన్షన్స్ అండ్ మెయింటైనింగ్ సోషల్ హార్మోనీ. అట్లా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ముందుకు డెఫినేషన్ చాలా క్లియర్ కట్గా క్రిస్ప్ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది సార్. అండ్ దాని బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాస్తే కోర్ కాంపోనెంట్స్ ఏముంటాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అంటే, ఫస్ట్ ఎంపతి, ఇది ఒక కోర్ కాంపోనెంట్ సార్. సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనకు తెలిసి ఉండాలి. మోటివేషన్ ఉండాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, సోషల్ స్కిల్స్ ఉండాలి. సో ఇలా కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డైమెన్షన్లో మనం ముందుకు తీసుకోవచ్చు. సో ఇవి రాయడం వల్ల, ఇవి నేను ఇక్కడ స్పేస్ కన్స్ట్రైన్ వల్ల ఇట్లా రాశాను సార్. మీరు ఓ సర్కిల్ వేసి ఆ సర్కిల్ నుంచి అవుట్ రైట్ బార్స్ వేసి యూ కెన్ రైట్ ఇట్. ప్లస్ హౌ ఇట్ ఈస్ రిలివెన్స్ ఇన్ మేనేజింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రాయాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు సోషల్ కాన్ఫ్లిక్ట్స్లో ఎలా మనం దీన్ని వాడి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని కామ్ డౌన్ చేస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ మేనేజింగ్ కమ్యూనిటీ టెన్షన్స్ కూడా, ఎఫెక్టివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు సార్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల. క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ని కూడా కొంచెం ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో బెటర్ ట్యాకిల్ చేయొచ్చు. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ దే ఆర్ హైలీ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అంటారు. సో దానివల్ల పని ఎలా సులువుగా జరుగుతుంది, జరుగుతున్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ టెన్షన్స్ కానీ కమ్యూనల్ టెన్షన్స్ కానీ అవి బ్యాక్ ట్రాపింగ్లో ఎట్లా వస్తాయి, దాన్ని ఎలా సఫైస్ చేయగలుగుతాం అనే కాంపోనెంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వర్కౌట్ అవుతుంది సార్. సో దీని మీద మేక్ షూర్ దట్ యూ లర్న్ ఇట్ అండ్ రైట్ అన్ ఆన్సర్. కంక్లూజన్ మాత్రం కొంచెం బాగా ఇవ్వండి సార్ దీనికి, ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క కంక్లూజన్ చూసే మనల్ని జడ్జ్ చేయడం జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఎమోషన్స్ ఫ్రమ్ ఎ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ into a tool for cooperation which enables trust and effective communication. Therefore emotional intelligence అనేది indispensable for managing social conflicts in diverse societies. సో ఈ విధంగా కనుక మనం ఒక కంక్లూజన్ ఇవ్వగలిగితే there are high chances that we might score that particular extra edge. హోప్ఫుల్లీ అందరికీ ఈ పర్టికులర్ బ్లూ ప్రింట్ నచ్చే ఉంటే మీరు ఈ పర్టికులర్ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఒకవేళ దీని ఎవాల్యుయేషన్ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ విజిట్ ఏకమైఎస్ అకాడమీ. ఐ విల్ బి అవైలబుల్ టు ఎవాల్యుయేట్ యువర్ ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.